అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి వ్యక్తి హరీష్ రావు భేటీ అయిండు. హరీష్ రావు వాస్తవానికి లండన్కు పోయిండు. లండన్ నుండి హరీష్ రావు ఈరోజు పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిండు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి హరీష్ రావు వచ్చిండు అని తెలిసిన వెంటనే మీడియా ఛానల్ వాళ్ళందరూ మైకులు పట్టుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయి హరీష్ రావుతో మాట్లాడిరు. హరీష్ రావు ఒక బయట ఇచ్చిండు. ఆ బయట ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది. ఆ బయట ఇచ్చిన వెంటనే హరీష్ రావు అక్కడ నుండి సిద్దిపేటకి వెళ్ళిండు. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో భేటీ అయిండు. తర్వాత ఆయన ఎర్రపల్లి ఫామ్ హౌస్కి పెట్టేటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 3 గంటల సేపు హరీష్ రావు కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. కేసీఆర్ హరీష్ రావుకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత హరీష్ రావుకు ధైర్యం ఇచ్చిండు కేసీఆర్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు హరీష్ రావు కేసీఆర్తో ఏం చెప్పిండు, కేసీఆర్ హరీష్ రావుకి ఏం చెప్పిండు అనేది కొంత బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడింది అనేది మనం చూడాలి. ఎందుకంటే కవితక్క రకరకాల విమర్శలు చేసింది హరీష్ రావు పైన. హరీష్ రావు అవినీతి పరుడని, కాళేశ్వరం స్కామ్ చేసిందని, పాలదందా చేసిందని చెప్పి, ఎమ్మెల్యేలను కొనడని చెప్పి, తర్వాత కేటీఆర్ను ఓడగొట్టడానికి ప్రయత్నించిందని చెప్పి రకరకాల ఎలిగేషన్స్ చేసింది. మరి ఇంత భారీ ఎత్తున కవితకు ఎలిగేషన్ చేసినప్పుడు హరీష్ రావు ఏం స్పందించిండు, హరీష్ రావు ఏం మాట్లాడిండు, హరీష్ రావు రియాక్షన్ ఏంది? ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, తెలంగాణ సమాజం, పార్టీ క్యాడర్ ఏమంటారంటే హరీష్ రావు రెస్పాన్స్ ఇవ్వకపోతే కవిత మాట్లాడిందే నిజం అనుకుంటారు జనం. ఏదో ఒకటి చెప్పాలి హరీష్ రావు. చెప్పకపోతే జనాలు నిజంగానే కవిత చెప్పింది వాస్తవం కాబట్టి హరీష్ రావు మాట్లాడతలేడు అనుకుంటారు కాబట్టి మాట్లాడాలని చెప్పి చాలామంది అనుకున్నారు. హరీష్ రావు మాత్రం ఇండైరెక్ట్గా రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొండంత ధైర్యం వస్తుంది. ఇంకా నేను బలంగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్, హరీష్ రావు ఏం మాట్లాడిండో ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చినటువంటి వీడియో ఒకసారి మీరు వినండి. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. వినరా? ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిరో వారి విజ్ఞతకే. వారి అంటే ఎవరు? వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే గౌరవం ఇచ్చి, కవితకు గౌరవం మర్యాద ఇచ్చి మాట్లాడింది హరీష్ రావు. కానీ కవితకు మాత్రం ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు. హరీష్ రావు అవినీతి పరుడు, హరీష్ రావు అట్లా, హరీష్ రావు ఇట్లా, అవినీతి పరుడు, అది ఇది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడింది కవిత. కానీ కవితక్కని ఎక్కడ కూడా హరీష్ రావు గారు కించపరచలేదండి, అవమానిస్తూ మాట్లాడలేదండి. చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిండు. వారు ఎందుకు అట్లా మాట్లాడారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేనేందో కవితకు తెలుసు, అందరం కలిసి పనిచేసినాం, కలిసి అధికారంలో ఉన్నాం, కుటుంబ సభ్యులం. అయినా సరే కవిత ఎందుకు అట్లా మాట్లాడిందో నాకు తెలియదు. హరీష్ రావు చెప్పినటువంటి వర్షన్, ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది, ఎందుకు అట్లా చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. కానీ నేను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పి హరీష్ రావు వదిలేసిండు టాపిక్. కానీ ఇండైరెక్ట్గా మాట్లాడే కార్యక్రమం చేసిండు కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో. మొత్తం చూడండి. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. విన్నారు కదా? కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక వ్యవస్థను తయారు చేస్తే రేవంత్ రెడ్డి ఒక్కొక్క వ్యవస్థను కూలగొడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు కవిత వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉండొచ్చు, కవితతో కలిసి రేవంత్ రెడ్డి వ్యవస్థలను కూలగొడుతున్నాడు అనేటటువంటి తరహాలో హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కొంత పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చు, కవితను ఉద్దేశించి మాట్లాడి కూడా ఉండొచ్చు. కానీ హరీష్ రావు మాత్రం ఈ విధంగా మాట్లాడిండు. నేనేందో తెలుసు, నా జీవితం తెరిసిన పుస్తకం, నేను ఎలాంటోనో తెలంగాణ ప్రజలకు తెలుసు, 7 సార్లు ఎమ్మెల్యేను, 3 సార్లు మంత్రిని, కావాలని నన్ను టార్గెట్ చేస్తారు, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అనేటటువంటి మాట హరీష్ రావు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు.
ఇక ఇది అంశం అయితే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఏం మాట్లాడుకుర్రు అనేది ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. హరీష్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా సిద్దిపేటకు పోయిండు, సిద్దిపేట లీడర్లతో మాట్లాడిండు, వాళ్ళకి ధైర్యం నింపిండట. ఏమి ఇబ్బంది కాదు, టెన్షన్ పడవద్దు, మాట్లాడతా, సమయం సందర్భం వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇస్తా, వాళ్ళు ఏదో మనల్ని పక్క ట్రాక్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, మన ట్రాక్లో మనం ఉన్నాం, కవిత రైట్ ట్రాక్ అయితే మనది లెఫ్ట్ ట్రాక్, మనం ఏం మాట్లాడొద్దు, కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేద్దాం, ఎవరు తొందరపడవద్దు, వెయిట్ చేయండి అని చెప్పి హరీష్ రావు వాళ్ళ కార్యకర్తలకు చెప్పిండట. చెప్పిన తర్వాత హరీష్ రావు అక్కడ నుండి పొద్దున 10, 10:30, 11 గంటల ప్రాంతంలో ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పోయిండు. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాట్లాడిండు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచిన లీడర్లు, ఓడిపోయినటువంటి లీడర్లు సుమారు 50 నుండి 53 మంది దాకా అక్కడ ఉన్నారట. అట్లనే కేటీఆర్ కూడా అక్కడికి పోయిండు ఫామ్ హౌస్కి. సో దాదాపు 3 గంటల సేపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్తో మాట్లాడిండట. ఆ మాట్లాడిన నేపథ్యంలో కొంతమంది లీడర్లు కేసీఆర్కి చెప్పిరట, సార్ హరీష్ రావు రెస్పాన్స్ కావాల్సిందే, ఎందుకంటే హరీష్ రావు రెస్పాన్స్ ఇవ్వకపోతే జనాలు కవిత మాట్లాడిందే నిజం అనుకుంటారు, కవిత చెప్పిందే వాస్తవం అనుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు మాట్లాడాలన్నప్పుడు కేసీఆర్ చెప్పిండట, జనాలకు హరీష్ రావు ఏందో తెలుసు, జనాలకు మనమేందో మనకు తెలుసు, కాబట్టి హరీష్ రావు గురించి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, జనాలు కవిత మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోరు, ఆమె ఏదో రాజకీయంగా ఆమెకు అవకాశం లేదు కాబట్టి ఏదో పార్టీ పెట్టుకుందామనో లేకపోతే ఫ్యామిలీ పంచాయతీల వల్లనో బయటకు వచ్చిందని అనుకుంటారు తప్ప ఆ కవిత వల్ల హరీష్ రావుకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు, మీరు ఎవ్వరు టెన్షన్ పడొద్దని చెప్పి కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తూ, తర్వాత హరీష్ రావు కూడా కేసీఆర్ చెప్పిండట, నువ్వు బాధపడకు, ఇబ్బంది పడకు, నువ్వేందో మాకు తెలుసు, ధైర్యంగా ఉండు, నీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకు ధైర్యం చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. చాలామంది ఏమనుకున్నారు, హరీష్ రావుని తిడతాడేమో కేసీఆర్, లెఫ్ట్ రైట్ ఇస్తాడేమో, అరే నువ్వు ఏంది గట్ల అంత దంద చేసినావా, అంత తప్పులు చేసినావా, కవిత బహిరంగంగా చెప్తుంది, నీ కథ ఏందని చెప్పి కేసీఆర్ హరీష్ రావు పైన కోప్పడతారని చాలామంది అనుకున్నారు. కానీ కోప్పలేదట, ధైర్యం ఇచ్చిండట, ఏం కాదు, ఏమి ఇబ్బంది లేదు, టెన్షన్ పడుకు అని చెప్పి హరీష్ రావుకు కేసీఆరే ధైర్యం ఇచ్చిండు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత హరీష్ రావు వర్షన్ కూడా ఉంటుంది కదా, మామయ్య నేనేమన్నా మాట్లాడాలన్నా, కవిత మాట్లాడే మాటలపైన ఏమన్నా రియాక్ట్ కావాలన్నా, ఏమన్నా రియాక్షన్ ఇవ్వాలన్నా అంటే కేసీఆర్ హరీష్ రావుతో చెప్పింది ఏందట అంటే, ఏం మాట్లాడకు, ఏం రియాక్షన్ అవసరం లేదు, కవిత ఈరోజు ఇట్లా మాట్లాడింది, రేపు కవిత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈరోజు మాట్లాడినాక మళ్ళీ రేపు మాట్లాడతావా, కవిత ఎల్లుండి ప్రెస్ మీట్ పెడితే నువ్వు మళ్ళీ ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతావా, కవిత ఇంకో రోజు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఇంకో రోజు ప్రెస్ మీట్ పెడతావా, కవిత రోజు మాట్లాడుకుంటూ పోతే కవిత మాట్లాడిన మాటలకు రోజు సమాధానం ఇచ్చుకుంటూ పోతావా, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటే మనం మాట్లాడొద్దు, వాళ్ళ ట్రాక్లో మనం పడవద్దు, మనకు మస్తు పనులు ఉన్నాయి, వాళ్ళ ట్రాప్లో మనం పడితే మనం ఇబ్బంది పడతాం, కాబట్టి నువ్వు ఏది మాట్లాడకు, కవిత మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మాట్లాడదు, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో నువ్వు ఏం మాట్లాడక ఆల్రెడీ నువ్వు చెప్పేసినావు, నీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని చెప్పినావు, అట్లా వదిలేయి అయిపోయింది, రెండోసారి కవిత కనుక నీ గురించే ప్రెస్ మీట్ పెడితే, నీ గురించే మాట్లాడితే అప్పుడు నువ్వు మాట్లాడు నిన్ను ఎవరు కాదనరు, నీ వెనకాల నేను ఉంటా అనేటటువంటి మాట హరీష్ రావుకు కేసీఆర్ చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ 3 గంటల సేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో భేటీ అయినారు, 3 గంటల సేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. తర్వాత హరీష్ రావు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించిందట. దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు ఉంటే ఇప్పుడు రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు పోవాలి, తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పరిస్థితి ఏందని చెప్పి అన్ని విషయాలు మాట్లాడుకున్నారట. తర్వాత జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం హరీష్ రావుకే బాధ్యతలు అప్పగించననేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యవహారంలో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి ఖైరతాబాద్ ఉప ఎన్నికలో మొత్తం కేటీఆర్కు బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట. తర్వాత ఖైరతాబాద్ తర్వాత బాన్స్వాడలో కూడా ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి కేటీఆర్ చెప్తున్న మాట ఈరోజు ఫామ్ హౌస్లో చెప్పిండు. ఆ బాన్స్వాడ ఉప ఎన్నికలలో కూడా హరీష్ రావు కేటీఆర్కు కొన్ని బాధ్యతలు అప్పగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. తర్వాత 150 మంది కార్పొరేటర్లు ఉంటే డివైడ్ చేసుకున్నారు వాళ్ళు, హరీష్ రావును కేటీఆర్, సగం మంది 55 మంది నీకు, తర్వాత 60, 70 మంది నీకు, 60 మంది నాకని చెప్పి ఇట్లా మొత్తం డివైడ్ చేసుకున్నారు. 75, 75, 80 అని అట్లా డివైడ్ చేసుకొని ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రీ ప్లాన్ ఉన్నారు, కేసీఆర్ ఒక ప్రీ ప్లాన్ తోటి వీళ్ళకి ట్రైన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. హరీష్ రావుకు ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే అసలు కాళేశ్వరంలో స్కామే జరగలేదు, కాళేశ్వరంలో క్లీన్ చిట్గా కట్టినాం, కాళేశ్వరం అవినీతి లేకుండా కట్టినాం, అద్భుతంగా కట్టినాం, అలాంటి కాళేశ్వరాన్ని కవిత మమ్మల్ని బద్నాం చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మేము తట్టుకోలేకపోతున్నాం అనేది హరీష్ రావు బాధ. ఆ బాధకు కేసీఆర్ చెప్పిండట, నువ్వు బాధపడకు, మాకు తెలుసు నీ వర్క్ ఏందో మాకు తెలుసు, నీ పని ఏందో మాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడ్డావు పార్టీ గురించి మాకు తెలుసు, కవిత ఒక్క ఆమె బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోవడం వల్ల పెద్ద నష్టమేం లేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఆమె కాకపోతే ఆమె ప్లేస్లో ఇంకోళ్ళు వస్తారు, బీఆర్ఎస్లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయినప్పుడు నేను బాధపడలే,
ఈమె పోతే నేనేం బాధపడను, ఈమె లాంటి వ్యక్తులను మనం చాలామంది తయారు చేసుకుందాం, ఈమె లాంటి వ్యక్తులు వస్తూనే ఉంటారు ఇంకా మన పార్టీలో, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఉన్నోళ్ళు గట్టిగా పనిచేయండి, ఉన్నోళ్ళు సరిగ్గా ఉండండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హరీష్ రావుకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. హరీష్ రావు రియాక్షన్ కూడా ఇచ్చిండు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్తో భేటీ అయిండు. భేటీలో కేసీఆర్ ఓపెన్గా ఏం మాట్లాడుకో అని చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.